శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రధానంగా అనుకూలించే గ్రహం ఏదైనా ఉంటే అది గురుగ్రహం మాత్రమే. మరి శని భగవానుడు దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగంలో పెద్దగా కంఫర్టబుల్గా లేకపోవడం, ఎక్కువ కష్టపడి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ సంవత్సరంలో మీరు శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకుంటే సడన్గా డబల్ ప్రమోషన్ లాంటిది రావడం జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే శని రాశి వారికి అష్టమాధిపతిగా దశమస్థాన సంచారం, భాగ్యాధిపత్యం కూడా రావడం వల్ల సడన్గా వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఒక నిజాయితీగా, క్రమశిక్షణగా, పూర్తి అర్హత ఉంటే శని ఒకేసారి డబల్ ప్రమోషన్ లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే వృత్తిలో ప్రావీణ్యం లేకుండా ఏదో ఫేక్ సర్టిఫికేట్తోనో ఏదో విధంగా ఉద్యోగం సంపాదించి ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగ భంగం లాంటిది
జరిగే అవకాశం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా నిజాయితీగా, చాలా ప్రిన్సిపల్గా, క్రమశిక్షణతో ఉద్యోగం చేస్తేనే ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది తప్ప ఏమాత్రం తేడా చేసినా, సరిగ్గా పని చేయకపోయినా కంప్లీట్గా ఉద్యోగ భంగం లాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా అది మీ యొక్క సిన్సియారిటీ, డిసిప్లిన్, క్రమశిక్షణ, భగవంతుడిపై నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన ఏదైనా అది మీ చేతుల్లో, లాభమైనా నష్టమైనా. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంటే సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు రాశి అందే గురువు యొక్క సంచారం ఉండడం వలన ప్రతి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. వృత్తిలో ప్రావీణ్యత సంపాదిస్తారు. ఒక జీవితంలో ఒక క్రమశిక్షణగా, ఒక మేధావిగా, ఒక టీచర్గా మీ జీవితం రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గురువు యొక్క అనుగ్రహం ఇంకా పొందాలంటే మీరు దత్తాత్రేయుడిని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు. లేని పక్షంలో మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడికి అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం వినడం, పారాయణ చేయడం. కనీసం విష్ణు సహస్రనామంలో రోజుకి ఒక నామాన్నైనా తీసుకొని దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల జీవితంలో మీకు ఒక్కొక్క నామం తెలుసుకున్న దగ్గర నుంచి మీ జీవితంలో ఒక్కొక్క మెట్టు లైఫ్లో ఎక్కిన విధంగా అభివృద్ధి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మరి స్వామికి మీరు తులసిమాల సమర్పించడం వల్ల ఆటోమేటిక్గా రాశి బలం పెరిగి జీవితంలో మంచి స్థాయి పొందడం జరుగుతూ ఉంటుంది. మరి జూన్ 1 నుంచి ధనస్థానంలో గురువు ఉచ్చలోకి రావడం వల్ల కంప్లీట్గా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ లోపల కంప్లీట్గా మీ జీవితంలో అధిక ధనయోగం ఏర్పడడం జరుగుతుంది. అది మీకు ఉద్యోగరీత్యా డబుల్ ప్రమోషన్ వల్ల కావచ్చు, మీ జీవిత భాగస్వామికి అత్యంత గొప్ప స్థాయి ఉద్యోగం రావచ్చు. కుటుంబ సహకారంతో కంప్లీట్గా ఒకేసారి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మారడం జరుగుతూ ఉంటుంది. మీరు ఈ యొక్క గురుగ్రహాన్ని సేవించడంతో ఈ సంవత్సరం మీరు సంతృప్తికరమైనటువంటి ఇంప్రూవ్మెంటు సాధించవచ్చు. అయితే రాహు 9వ స్థానంలో సంచారం వల్ల రాశి అందున్నటువంటి గురువుతో ఏర్పడినటువంటి కోణ దృష్టి ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో ఒక శక్తి ప్రలోభపరుస్తూ ఉంటుందన్నమాట. అనైతికల వైపు ప్రయాణించే విధంగా. అంటే రాహు ఒక ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి ఈ మత మార్పిడి, ఇతర దేవుళ్ళని ఆరాధించడం, ఇతర వారి సంస్కృతిని పాటించడం, మన సంస్కృతిని చిన్నబొచ్చడం, ఇలాంటి కొద్దిగా ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి ఏమాత్రం లొంగకుండా మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటేనే మీకు అంత గురుగ్రహం ప్రభావం చూపిస్తాడు. ఏమాత్రం ఇటువైపు అంటే రాహు వైపు, రాహు ఇచ్చే బలహీనతల వైపు మారితే మాత్రం మొత్తం లైఫ్ టర్న్ తీసుకొని మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం కూడా మీరు సంపూర్ణంగా పొందవలసి ఉంటుంది. రాహుగ్రహ అనుగ్రహం అంటే కంప్లీట్గా మీరు మరి అమ్మవారిని, శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని, మరి కాళీమాత అవ్వచ్చు, దుర్గామాత అవ్వచ్చు, ఏదైనా అమ్మవారిని మీరు ఆరాధించడం వల్ల మీకు ఇటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు రాకుండా ఉంటారో మీలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడం జరుగుతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో, బెల్లం మొక్కో, అటుకులో
అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి, గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.